మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ప్రస్తుతం లడ్డూ వివాదం ఈరోజు రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, సినీ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో కొంతమంది దీన్ని ఖండిస్తున్నారు. అంటే చాలా మంది ఆ లడ్డూలో ఇలాంటి తప్పు ఉండకపోవచ్చు అనుకుంటున్నవారు, కానీ ఇలా జరిగింది అని గాని ఒక హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ఎలా ప్రవర్తిస్తారు అంటూ కూడా ప్రశ్నించే వాళ్ళు తక్కువయ్యారు. మరి ప్రస్తుత సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అక్కడ జరిగిన తప్పుని మనం ఎలా చూడాలి, అసలు తప్పు జరిగిందా లేదా, ఇలాంటి విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అండ్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయశంకర్ సిస్లా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, ఈరోజు తిరుమల దేవస్థానం అంటే కలియుగ దైవం, ఇటు తెలుగు వారే కాదు దేశ విదేశాల నుండి కూడా ఆయన్ని చూడడం కోసం భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన దేవస్థానంలో ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డూ ప్రసాదం వివాదం ఈరోజు అందరినీ కూడా కలిసి వేస్తుంది. అసలు దీన్ని మనం ఎలా చూడాలంటే ఎంతో మహాప్రసాదంగా భావించే చాలా ఇదిగా చూసుకుంటారు ఆ లడ్డుని. మరి అందులో చేప నూనె ఇవన్నీ వాడటం అంటే ఇది ఎలా చూడాలంటారు? అసలు ఇది నీచమైన హేయమైన చర్య. నిజంగా జరిగిందో లేదో తెలియదు, కానీ ఇలాంటి దౌర్భాగ్యపు సందర్భం మనం బతుకున్న కాలంలో రావడం అనేది ఒక శోచనీయమైన అంశం. మీరు అన్నట్టుగా హిందూ భక్తులు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు దర్శించుకుంటారు. ఇక్కడ చిన్న సవరణ, కేవలం మనుషులే కాదు, దేవతలు, యక్ష కింద గంధర్వులు కూడా ప్రతిరోజు స్వామిని దర్శించుకుంటారు. మీరు అన్నమయ్య కీర్తన వినే ఉంటారు, బ్రహ్మ కడిగిన పాదం అని. అంటే బ్రహ్మదేవుడు కడిగిన పాదం అది. కనుక దేవతలే సేవించుకునే ప్లేస్ ఆ వెంకటేశ్వర స్వామి, దేవతలే సేవించుకునే స్వామి. అర్థమైందండి? ఇలాంటి దుశ్చర్యలు, ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా హైందవ మతంలో హిందువుల యొక్క డివైడ్ అండ్ రూల్, అంటే భిన్నత్వంలో ఏకత్వం అని మనం ఎలా అయితే మనం అందరినీ ఆదరిస్తామో, ఇవాళ మనకు అదే గొడ్డలు పెట్టులాగా మన ఇంటి చూరికి మనమే నిప్పింటించుకున్నట్టుగా ఇలా తయారైంది. ఎందుకంటే అనేక రకాల ఏ మత సంస్థల్లో కూడా ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఇతర మతస్థులు ఉండరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ జీవో ప్రకారం అన్నట్టుగా అన్యమతస్థులు కూడా తిరుమలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేసినప్పుడు నామం పెట్టుకుంటారు, కిందకి దిగంగానే చర్చికి వెళ్తారు. ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటే భయము భక్తి లేని మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. అలాంటి కాలంలో మనం బతుకుతున్నాం. ఎవరు చేసినా ఇది చాలా హేయమైన చర్య. దీనికి తగిన విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల నాణ్యత ప్రమాణాలని పాటిస్తూ ఆచారము, సిద్ధాంతము, వైదిక ఆచారము, ఆగమ శాస్త్రము ఏం చెబుతోందో ఆ ప్రకారం పెద్దల సలహా తీసుకొని ఆ ప్రకారం దీన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి, నెయ్యి అంటే ఆవు నెయ్యి, ఆవు నెయ్యి అంటే దేశీవాళీ ఆవు నెయ్యి. కనీసం 3,000 రూపాయలు లేనిదే 1 లీటర్ నెయ్యి రాని పరిస్థితి ప్రస్తుతం. అలాంటిది వీళ్ళు 300కి 400కి కొంటే ఇలాంటి నాణ్యత కలిగిన వస్తువులే స్వామివారికి చేరుకుంటాయి. సో దీనికి శాశ్వతమైన పరిష్కారం ఆలోచించాలి. స్వామివారికి సమర్పించే దాంట్లో పూర్తి నాణ్యత ప్రమాణాలని పాటించాలి. అందుకు తగిన చర్యలు ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి సంబంధించి ఆయన పేదవాడు కాదు, రిచెస్ట్ డైటీ ఇన్ ద వరల్డ్. ధనికుడైన దేవుడు ఆయన. నిత్యము 3-4 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవుడు ఆయన. సో అలాంటి ఆయనకి ఇలాంటి అపచారాలు జరగకూడదు. జరిగితే ఏమవుతుంది మీరు అడగచ్చు నన్ను. ఇలా అపచారం జరిగితే ఏమవుతుంది అంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షింపబడతారు. వంశాలు నాశనం అయిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి. ఇది నేను శాపంగా అంటున్న మాట కాదు, జరగబోయే వాస్తవం, జరుగుతున్న సత్యం.
ఎప్పుడు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినా కూడా ఎవరు బతికి పట్టకట్టిన వాళ్ళు లేరు. ఏంటి, ఆయనతో ఆటలాడకూడదు, ఎందుకంటే కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన. సాక్షాత్తు వైకుంఠం నుంచి తిరుమలలో క్రీడాచలం అంటారు, వరాహ పురాణంలో తిరుమలని క్రీడాచలం అంటారు. ఆ క్రీడాచలం మీద ఆయన నేను ఇక్కడ ఉంటాను, నాకు ఇక్కడ వాతావరణం బాగుంది, ఈ ప్రదేశం నాకు నచ్చింది అని తాను సృష్టించిన జగత్తులో తాను ముచ్చటపడి అక్కడ వెలిశాడు ఆయన. కనుక ఎవరు కూడా టేక్ ఇట్ గ్రాంట్గా తీసుకోవద్దు. హైందవ మతం అనేది, సనాతన ధర్మం అనేది, ఈ సనాతన సంస్కృతి అనేది చాలా విశేషమైంది. దీన్ని తీసుకొని మీరు వ్యాపారాత్మకంగా లేదా దేవుడు చూశాడా పెట్టాడా, ఎన్ని కిలోలు అనుకుంటాం, ఎంతను పెట్టుకుంటాం అని మీరు ఒక వ్యాపార సంస్థకి చేసినట్టుగా, ఇప్పుడు ఒక స్వీట్ షాప్ పెట్టారనుకోండి, ఆ స్వీట్ షాప్ వాళ్ళు నాణ్యమైన నెయ్యి ఎక్కడ తక్కువ దొరుకుతుందో వెతికి కొంటారు. అవును. నాణ్యమైన చక్కెర ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ వెతికి కొంటారు. నాణ్యమైన మైదా పిండి, గోధుమ పిండి, శనగపిండి ఎక్కడ చౌకగా ఉంటాయో ఎట్ ద సేమ్ టైం వాళ్ళ షాప్ పేరు పోకూడదు కాబట్టి నాణ్యమైనది ప్లస్ వాళ్ళు అనుకున్న కాస్ట్లో రావాలి. అలా అందరికంటే ఉన్న వాళ్ళందరిలో ఎవరు తక్కువకి సప్లై చేస్తున్నారని ఒక వ్యాపార సంస్థ చేయొచ్చు. కానీ దేవుడికి సంబంధించిన మటుకు మీరు కాస్ట్ని కాకుండా అక్కడ పవిత్రతకి, నాణ్యతకి, శుద్ధతకి విలువ ఇవ్వాలి. విలువిచ్చి దాని ప్రకారం చేయాలి. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, వాళ్ళ మనసులు గాయపడేలా, వాళ్ళు దుఃఖపడేలా తిరుమల అంటే ఒక సెంటిమెంట్. సంవత్సరానికి ఒక్కసారన్నా స్వామిని దర్శించుకుంటే, ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి స్వామిని దర్శించుకొని క్షణమాత్రపు ఆయన దర్శనం, ఆయన దర్శనం ఎంతసేపు దొరుకుతుంది? క్షణమాత్రపు దర్శనంతో సంవత్సరం పాటు ఊరటను పొందే భక్తుల సెంటిమెంట్ అది. దీన్ని పట్టుకొని ఒక అపచారం జరిగిందని బయటకు వెలుగులోకి వస్తే దాన్ని పట్టుకొని మీరు కామెడీలు చేయటము లేదా దాన్ని రాజకీయం చేయటము. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత మాత్రాన దాన్ని రాజకీయం చేస్తారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒక సనాతన ధర్మాన్ని పాటించే, సనాతన ధర్మాన్ని రక్షించే ఒక హిందువుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన జనసేన పార్టీ నాయకుడిగా మాట్లాడట్లా. ఒక పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాట్లాడాలి, అధికారంలో లేకపోయినా కూడా ఇలాగే మాట్లాడేవాడు. మనసు గాయపడింది, దుఃఖపడింది, గాయమైంది. దీనికి ఆయన తనంతట తానుగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఎందుకు? మానవాళి వల్ల తప్పు జరిగింది దైవానికి. అది ఎవరు ఏ పార్టీ వాళ్ళని అనలేదు ఆయన. మీ పార్టీ వాళ్ళు చేశారని అనట్లేదు. ఎవరైనా సరే చెయ్యొద్దు అంటున్నాడు, చేస్తే ఒప్పుకోమంటున్నాడు, ప్రాయశ్చిత్తం చేసుకోమంటున్నాడు, భగవంతుని వేడుకోండి అంటున్నాడు. అంతే తప్ప మీరు నేరం చేశారు, మీరు నేరస్తులు అనే తర్వాత పాయింట్ అది. అపరాధం జరిగింది, ఇట్లా జరగకూడదు అంటున్నాడు. దీనికి దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువుల్లో కూడా ఆయనతో పాటు గళాన్ని కలిపే వాళ్లే కరువు అయ్యారు. ఈ రోజు ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే కోట్లాది మంది హిందువులు ఉన్నారు, మరి ఇంతమంది హిందువులో పవన్ కళ్యాణ్ గారి తరపున మాట్లాడడానికి ఎవరు లేరా? అంటే ఆయన చెప్తున్న మాటలను ఏకీభవించడానికి గాని, ఎందుకంటే ఒక్కరు కూడా ఇంత జరుగుతుంటే మాకెందుకులే అన్న వాళ్ళనే చూస్తున్నాం, ఎవరు రావట్లేదు. అదే ఇతర మతాలను చూసుకోండి, ఎడారి మతాన్ని, అన్య మతస్థులను చూసుకోండి, ఒక్కరికి ఏదైనా సరే మేమున్నామంటూ వారికి అండగా నిలబడుతూ ఉంటారే. వాళ్ళకి తప్పు జరిగితే, వారికి అన్యాయం జరిగితే వాళ్ళు వస్తారు ముందుకి న్యాయం కోసం. ఎందుకు హిందువులు ఈ రోజు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు వారి గళాన్ని వినిపించట్లేదు? దీని వెనక కారణం ఏదై ఉండొచ్చు? అదేనండి, ఎవరికి వాళ్ళకి ఇది కేవలం హిందూ మతంలో ఉన్న దౌర్భాగ్యం. ఇది వేరే ఏ మతంలో లేదు. కేవలం హిందూ మతంలోనే రాజకీయాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఏదైనా సరే రాజకీయంగా చూస్తే ఓటు బ్యాంక్ రాజకీయాలు. అంటే తాను హిందూ అయినప్పటికీ నేను హిందువునని చెప్పుకోవడానికి నామోషి, నేను హిందువుని అని గర్వంగా చెప్తే ముస్లిమ్స్ ఓట్స్ పడవేమో, క్రిస్టియన్స్ ఓట్స్ పడవేమో అనే భయం. ఓట్లు పడవేమో అనే భయం ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి. కానీ మీరు భయపడాల్సింది వీటికి కాదు, దేవుడికి భయపడాలి. తప్పు చేయాలంటే భయపడాలి, భగవంతుడికి భయపడాలి, ప్రకృతికి భయపడాలి. ప్రకృతి స్వరూపుడు, కాలస్వరూపుడు భగవంతుడు, పంచభూతాత్మకుడు, ఆయనకి భయపడాలి. తప్పు చేస్తే
అది ఆ శిక్ష ఓన్లీ మీకే కాదు, మీ కుటుంబానికి, మీ సమాజానికి మొత్తానికి పడుతుంది. ఇప్పుడు భగవంతుడి కోపం వస్తే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. మొన్న వరదలు వచ్చినాయి, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? దీని మీద చాలా మంది మీమ్స్ కూడా వేశారు కదా విజయవాడలో. వాస్తు చూసినోడి ఇల్లు మునిగిపోయింది, వాస్తు చెప్పినోడి ఇల్లు మునిగిపోయింది, వాస్తు చూపించుకున్నోడి ఇల్లు మునిగిపోయింది అని చెప్పారు కదా. భగవంతుడికి గాని ప్రకృతికి గాని కోపం వస్తే, జరగకూడని అపచారాలు జరిగితే, జరగకూడని తప్పిదాలు జరిగితే ప్రకృతి ప్రకోపిస్తుంది, విలయ తాండవం సృష్టిస్తుంది, దాంట్లో మానవ జాతి కొట్టుకుపోతుంది. అందుకని 10 మంది బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మనం అంతా సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి అపచారాలు జరగకూడదు. మిమ్మల్ని వచ్చి వెంకటేశ్వర స్వామిని నమ్మమని మేము చెప్పట్లా, మిమ్మల్ని వచ్చి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కళ్ళగద్దుకొని తినమని మేము చెప్పట్లా. అధికారంలో ఉండి కూడా ప్రసాదిస్తే పక్కన పెట్టిన వాళ్ళని మనం గతంలో చాలా మందిని చూసాము. నువ్వు తింటే ఎంత, తినకపోతే ఎంత, బట్ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఆ పవిత్రమైన ప్రసాదం అది, మేము చాలా పవిత్రంగా చూసుకుంటాము. మీరు దీంట్లో ఏదన్నా మీరు మాట్లాడితే అది మీ తప్పు అవుతుంది. ఇందులో ఈ విషయంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ ప్రమేయం ఉంటే మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, మీ ప్రమేయం ఉంటే మీరు సరిదిద్దుకోండి, లేకపోతే కామ్గా కూర్చోండి, లేకపోతే అది చెప్పుకోలేకపోతే ప్రాయశ్చిత్తం చేసుకోండి. కానీ ఎదురుదాడిలాగా దీన్ని రాజకీయం చేసి, దీన్ని వివాదం చేసి, దీన్ని ఇంకో రకంగా మత కల్లోలాలు సృష్టిద్దామని మీరు కనుక ప్రయత్నాలు చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలను మీరు చూడాల్సి వస్తుంది భగవంతుడి యొక్క కోపానికి. ఇందులో ఇవాళ సినిమా నటుడు ఆయన ప్రకాష్ రాజు గారు ఒక బాంబు బొమ్మేసి ట్వీట్ చేశారు. ఆయన ఇది ఏ క్షణానైనా పేలుతుంది అని. లడ్డూనే బాంబు రూపంలో చూపించారు. అంటే లడ్డు మనం తీసుకునేటప్పుడు కూడా కాలుకున్న చెప్పుల్ని విడుస్తాం మనం. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ లడ్డూని ఆసరాగా, ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయం చేస్తున్నారని అనుకుంటున్నాడు ఆయన. మీకు దాని విలువ తెలియకపోవచ్చు ప్రకాష్ రాజు గారు, మీకు దాని విలువ తెలియకపోవచ్చు, మీకు ఆ భగవంతుడి యొక్క విలువ లేకపోవచ్చు, మీరు నమ్మిన సిద్ధాంతమే మీకు గొప్పవచ్చు. కానీ మిమ్మల్ని కోట్లాది మంది ఆరాధించే హిందువుల అభిమానులు మీకు ఉన్నారు. మీ నటనని ఇష్టపడేవాళ్ళు, మీ యాక్టింగ్ ని ఇష్టపడేవాళ్ళు. మీరు కనుక పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తే వాళ్ళందరిలో మీరు విరోధ అయిపోతారు. వాళ్ళందరి మనసుల్లో మీరు విషం చిమ్మినట్టు అవుతుంది, మీరు వాళ్ళ మనసుల్ని గాయపరిచినట్టు అవుతుంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ మనసులు గాయపరిచినట్టు అవుతుంది. అందుకని మీకు సంబంధం లేని విషయంలో మీరు వేలు పెట్టకండి. మీకు సంబంధం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. ఒక సినిమా మనిషిగా పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ తెలిసిన మనిషిగా మీరు సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. అంతేగాని మీకు సంబంధం లేని విషయంలో మీరేదో పవన్ కళ్యాణ్కి నీతులు చెప్పాలని చూడొద్దు. మీకన్నా రాజకీయంగా, ప్రజల మనిషిగా, నిస్వార్థంగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మీకన్నా 1000 మెట్లు పైన ఉన్నాడు ఆయన. ఆయన్ని చూసి మీరు ఏదైనా విమర్శించాలని, ఉమ్మేయాలని అనుకుంటే ఎవరైతే వాళ్ళ మొహం మీదే పడుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. సార్, అంటే ఈరోజు ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడట్లేదు, కార్తీ తమిళ నటుడు సూర్య గారి తమ్ముడు, ఈయన మనందరికీ తెలిసింది. ఈరోజు ఆయన సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో లడ్డు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ విషయం, మనం మాట్లాడకూడదు అన్నారు. అంటే ఆయన ఒక హిందువు కాదా? హిందువు విషయంలో ఈ రోజు జరిగినప్పుడు ప్రశ్నించే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. బ్రాహ్మణ కుటుంబం అంటే కాకపోతే ఏంటంటే ఒక హీరోగా, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో, ఒక ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భగవంతుడు ఇచ్చిన దాన్ని గుర్తించలేని మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళంతా. భగవంతుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేని మూర్ఖత్వ స్థితిలో ఉన్నావు నువ్వు. ఇది సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడకూడదు. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాదు, ఇది చాలా వాల్యుబుల్ మ్యాటర్. ఇప్పుడు అదే ఫంక్షన్ లో ఆయన లడ్డు కావాలా నాయన అని యాంకర్ అడిగితే ఈయన ఏం చెప్పుండొచ్చు? అమ్మ, లడ్డు అంటే పరమ పవిత్రమైంది, లడ్డు అంటే నాకు గుర్తొచ్చేది తిరుపతి లడ్డు, ఆ లడ్డు కావాలమ్మా అని ఉండొచ్చు ఆయన కదా. ఇది సెన్సిటివ్ మ్యాటర్, మనం మాట్లాడకూడదు అని అనకూడదు. లడ్డు కావాలా అంటే నాకు తిరుపతి లడ్డు కావాలండి, నాకు వెంకటేశ్వర స్వామి లడ్డు కావాలని ఉంటే నువ్వు ఎక్కడో ఉండేవాడివి. సంస్కారం ఏమైంది?
మాటల్లో సంస్కారత లోపిస్తుంది, ఉమ్, హుందాగా మాట్లాడే మనుషులు కరువు అవుతున్నారు. ఉమ్, ఏమైంది నీ బ్యాక్గ్రౌండ్, నీ సంస్కారం, నీ ఇదేనా నువ్వు పెరిగిన విధానం? సో ఎవరైనా సరే ఈ లడ్డు విషయంలో దీన్ని రాజకీయంగా కానీ ఇంకో కోణంలో కానీ మీరు చూడకుండా ఇది భగవంతుడికి సంబంధించిన విషయంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయంగా మీరు దీన్ని పరిగణిస్తూ చేతనైతే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి, అలాంటి నాయకుడికి మీరు మద్దతు ఇవ్వండి. లేదంటే నోరు మూసుకొని మీ ఇంట్లో కూర్చోండి. ఉమ్, మిమ్మల్ని ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమల్లా. అప్పుడు నువ్వు భక్తుడు అని చెప్పుకోవద్దు, నువ్వు భక్తుడిగా పరిగణింపబడవు. అంటే నీకు కష్టం వస్తే ఏడుకొండలవాడా వెంకటరమణ నన్ను రక్షించు కాపాడు అంటావా? ఆయన కష్టం వస్తే నువ్వు ఇంట్లో దాక్కుంటావా? పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రజాసేవకుడు ఈ కాలంలో ఉండడం కొద్దో గొప్ప ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఉమ్, ఉన్న అనేక రకాల దురదృష్టాల్లో ప్రకృతి వైపరీత్యాలు, పంటలు లేవు, అభివృద్ధి లేదు, ఇన్ని రకాల బ్యాడ్ లక్కుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికిన అదృష్టం, వరం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడికి మద్దతుగా నిలబడాలి. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, ఓన్లీ హిందూ మతానికి, సనాతన ధర్మానికి సంబంధించిన అంశం. మీకు చేతనైతే ఆయనకి మద్దతు ఇవ్వాలి. ప్రతి హిందువు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే మనం తప్పు చేస్తేనే మనం ప్రాయశ్చిత్తం అని కాదు అర్థం అక్కడ. స్వామి తెలిసి తెలియక చేసిన పాపాలని క్షమించమని మనం స్వామిని అడుగుతాం. మానవాళ్ళంతా మనమంతా ఒకటే కాబట్టి ఎవరో చేసిన తప్పు మనకు సంబంధం లేదని మనం అనుకోకూడదు. ఇలాంటి అపచారం ఈ యుగంలో జరిగింది కాబట్టి స్వామి కోపగించుకోకుండా మానవాళ్ళని రక్షించు, సర్వే జన సుఖినో భవంతు అనేది మన హైందవ తత్వం, మన సనాతన ధర్మం చెప్పేది సర్వే జన సుఖినో భవంతు అన్నారు. అందుకనే అందరూ సుఖంగా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు, ఆయన చేయలేదు కదా తప్పు, మరి ప్రాయశ్చిత్త దీక్ష ఆయన ఎందుకు చేస్తున్నాడు? గుడి మెట్లు ఆయన ఎందుకు అడుగుతున్నాడు? దైవానికి ఆగ్రహం రావద్దు, దైవానికి అపచారం జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేస్తున్నాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని కుసంస్కారులుగా మీరు మిగిలిపోతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు ప్రతి విషయాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎంత నిస్వార్థంగా చేస్తున్నారు, ఎవరు స్వార్థపూరితంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు అన్ని చూస్తున్నారు ప్రజలు. ఆఖరికి మీరు బఫ్ఫన్స్ అయిపోతారు. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళందరూ ఇవాళ జోకర్లు అయ్యారు తప్ప హీరో రావలేదే. ఆయన హీరో అయ్యాడు. అర్థమైందా? అంటే నేను ఇది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా, లేకపోతే ఆయనకి సపోర్ట్ గా, లేకపోతే ఆయన తరఫున, లేకపోతే ఆయన పార్టీనో, ఆయన అభిమానం కాదు నేను. కానీ ఆయన చేస్తున్న పనులకు ముచ్చటపడి మాట్లాడుతున్న మాటలు, ఇలాంటి ఒక హిందువుగా ఇలాంటి వ్యక్తి కదా ప్రజలకు కావాలి, ఇలాంటి వ్యక్తి కదా రాజకీయాలకు కావాలి, ఇలాంటి వ్యక్తి కదా సమాజానికి అవసరం. ఎందుకంటే ఆయన్ని ఆరాధించి అభిమానించే కోట్లాది మంది అభిమానులు, ఆయన కరెక్ట్ గా ఉంటే వాళ్ళందరూ కరెక్ట్ గా ఉంటారు, వాళ్ళందరూ సరైన దారిలో నడుస్తారు, వాళ్ళందరూ ఇదే బాటలో నడుస్తారు, ఆయన నడిచిన బాటలో నడుస్తారు. తద్వారా సమాజం బాగుంటుంది. లేదంటే ఒక తాగుబోతుల, తిరుగుబోతుల, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సమాజం తయారవబోయే విపత్కర పరిస్థితుల నుంచి వాళ్ళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వచ్చి సమాజాన్ని రక్షించాడు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా భగవంతుడు కనికరంతో, ప్రజల మీద కనికరంతో ఆయన్ని పంపించాడా అనిపిస్తుంది. సార్, అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా శాంతి హోమం నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అంటే ఈ శాంతి హోమంతో ఏదైతే అపచారం జరిగిందో, ఏదైతే ఘోరం జరిగిందో ఆ కొండ పైన, ఇప్పుడు ఈ శాంతి హోమంతో ఆ శ్రీనివాసుడు శాంతిస్తారు అని అనుకోవచ్చా? అసలు శాంతి హోమం అనేది ఎందుకు చేస్తారు? దీనివల్ల లాభాలేంటి? అదేమ్మా, భగవంతుడు అపచారం జరిగింది కాబట్టి ఆయన ఆగ్రహించకుండా, ఆయన ఆగ్రహిస్తే మానవ జాతికి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఈ శాంతి హోమాన్ని నిర్వహించారు. ఇది ఒకసారి చేస్తే సరిపోదు, ప్రతిరోజు చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇల్లు కడిగి శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకుంటాం కదా, రోజు కడుక్కుంటాం కదా, రోజు ఇల్లు ఉడుస్తాం కదా, అట్లాగే ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు తెలిసి తెలియక జరుగుతుంటాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రధాన అంశం నెయ్యి అనేది ప్రధాన అంశం కాబట్టి ఇలాంటి విపత్కరమైన పరిస్థితి, ఇలాంటి దాష్టికమైన ముదనష్టపు పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే గో సంపదని వృద్ధి చేయాలి.
తిరుపతి దేవస్థానం వారు భగవంతుడికి బోల్డని భూములు ఉన్నాయి, బోల్డంతా సంపద ఉంది. ఈ సంపదతోని మీరు గోశాలల్ని గోవుల్ని వృద్ధిపరిస్తే స్వచ్ఛమైన నెయ్యి ఆయన ప్రొడ్యూస్ చేసిన నెయ్యి ఆయనకే వినియోగించవచ్చు. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావు. గో సంపదను వృద్ధిపరచాలి. దేశీవాళి ఆవు నెయ్యి, దేశీవాళి ఆవుల్ని పెంచి పోషించాలి. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం అంటారు. గోవులు బ్రాహ్మలు వేదం ఎక్కడ సదా రక్షింపబడుతూ ఉంటే అక్కడ భగవంతుడు ప్రసన్నంగా ఉంటాడు, సస్యశ్యామలంగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది అని మన వేదంలో చెప్పబడింది. ఆ ప్రకారమే జరగాలి. అందుకు భిన్నంగా జరిగితే తప్పవు. ఎక్కడైనా ఏ ఏ ఏ సమాజమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఇబ్బంది పడక తప్పదు. కనుక మనం హైందవ మతాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దీని అంతటికీ శాశ్వతమైన పరిష్కారం కావాలంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పడాలి. దాంట్లో మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు సభ్యులుగా ఉండి వాళ్ళ సలహాల సూచనల మేరకు పూజలు, ఉపచారాలు ఇవి జరుగుతూ ఉండాలి. అంతే తప్ప దీంట్లో బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పరిపాలనలో ఉంటే గనక అవి వాళ్ళ అప్లికేషన్స్కి, వాళ్ళ దర్శనాల టికెట్లకి, వాళ్ళ మనుషులు వస్తే దర్శనాలు చేయించుకోవడానికి, లేకపోతే విఐపీల సేవ చేయడానికి పనికొస్తాయి తప్ప భక్తులకి, భగవంతుడికి, తర్వాత హైందవ సమాజానికి ఉపయోగం లేదు. కనుక ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఏర్పడాలి. ప్రతి స్థాయిలోనూ ప్రక్షాళన జరగాలి. టీటీడీలో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉన్నారు, వాళ్ళందరూ తొలగి. ఎందుకంటే అన్యమతస్థులు అంటే మన మనుషులు కాదని కదా, మనం వాళ్ళని గౌరవం, వాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు కాదనట్లా. కానీ అక్కడ భయము భక్తి లేకపోతే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. భగవంతుడి దగ్గర ఇప్పుడు ఎక్కడో ఏ విశాఖపట్నం నుంచో, శ్రీకాకుళం నుంచో, ఇచ్చాపురం నుంచో, హైదరాబాద్ నుంచో, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి తిరుమల వస్తారు. బట్ అక్కడే ఆయన సన్నిధిలో పనిచేసే వాళ్ళకి దాని విలువ తెలియకపోతే 24 గంటలు నువ్వు ఆయన్ని చూస్తూ ఆయన సేవలో నువ్వు పనిచేస్తున్నావు అనుకో, సో దాని విలువ నీకు తెలియకపోతే, అది నువ్వు టేకిట గ్రాంట్ గా తీసుకుంటే, దాన్ని నువ్వు కేవలం నీ కడుపు నింపుకోవడానికి నీ జీవన భృతిగా ఉపయోగించుకుంటే భక్తి ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక జీతం ఇచ్చే యజమానికి మనం భయపడతామే, బతుకునిచ్చే దేవదేవుడికి భయపడకపోతే ఎట్లా? భయపడాలి, లేకపోతే వంశాలు నిర్వీర్యమైపోతాయి. భక్తితో పాటు భయం కూడా ఉండాలి. ప్రతి స్థాయిలోనూ టీటీడీలో ప్రక్షాళన జరగాలి. దీనికి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని సూచించి మనని సరైన గైడ్ లైన్స్ లో నడిపే వాళ్ళు, అక్కడ కావాల్సిన ఆగమ శాస్త్రం ప్రకారం ఉపచారాలు ఇలాంటి చేసేవాళ్ళు, ఇలాంటి బోర్డు అనేది ఒక్క టీటీడీకే కాదు, ప్రతి దేవాలయానికి కావాలి, దేశం మొత్తం కావాలి. కానీ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కావాలి. సార్, అంటే ఈరోజు మనకంటూ ఒక ప్రత్యేక చట్టం కావాలి, ప్రత్యేక వ్యవస్థ కావాలి అని మనం కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు అన్యమతస్తుల్ని మనం తీసుకుంటే గనక చర్చ్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఫాదర్, పాస్టర్. అదే మనం మసీద్ తీసుకుంటే గనక అది ఆ మత పెద్దల ఆధీనంలో ఉంటుంది. కానీ మన హిందూ దేవాలయాల్ని తీసుకుంటే కనుక ఈ హిందూ దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. అంటే ఇక్కడ సంపద దగ్గర ప్రతి ఒక్కటి కూడా, ఇక్కడ పాలన ఒక క్రతువు జరగాలన్నా గానీ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. అంటే ఈ రోజు హిందూ దేవాలయాల్లో ఏవైతే మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నామో, అన్యమత ప్రచారాలు కావచ్చు, ఇతర ఇన్సిడెంట్స్ కావచ్చు, ఈ రోజు లడ్డు వివాదం కావచ్చు, ఇవన్నీ కూడాను కేవలం మనకంటూ ప్రత్యేకత లేకపోవడం వల్ల, అంటే మన దేవాలయాలు మన చేతుల్లో లేకపోవడం వల్ల, గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే రాజకీయ నాయకులు ఈ రోజు ఈ పరిస్థితికి దారి తీయడానికి కారణమయ్యిందంతా కూడా ఈ విధంగాను అనుకోవచ్చా? అంతేనమ్మా. ఇప్పుడు ఏంటంటే మనది సనాతన ధర్మం. అసలు మన దేశంలోకి మొఘల్ చక్రవర్తులు ఎలా ప్రవేశించారు, మన దేశంలోకి ఎలా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఒక 500 ఏళ్ల క్రితమో 1000 ఏళ్ల క్రితమో ఆఫ్ఘనిస్తాన్ ఉందా, పాకిస్తాన్ ఉందా, ఇరాన్ ఉందా, ఇరాక్ ఉందా, అమెరికా ఉందా? ఏమీ లేదు. మొత్తం భారతదేశం. ప్రపంచం అంటే మానవలోకం అంటేనే భారతదేశం, హిందుస్థాన్ మన దేశమే.
ఇక్కడ మనకి ప్రతి వాళ్ళని అక్కును చేర్చుకునే సంస్కృతి మన పెద్దవాళ్ళు మనకేం నేర్పించారంటే, నువ్వు అందరినీ గౌరవించు, అందరినీ ప్రేమించు, అందరిని దగ్గరికి తీసుకో, తోటివాడికి సహాయం చేయి, తోటివాడికి ముద్ద పెట్టు అనే సంస్కృతిలో మనం పెరిగాము. అలా పెరగడం వల్లే విదేశాల నుంచి వచ్చిన ఈ సంస్కృతులన్నీ కూడా ఇవాళ మన నెత్తి మీద ఎక్కి పిండి కొడుతున్నాయి. సో ఈ మిగిలిన కొద్ది దాన్ని కూడా మనం రక్షించుకోవాలంటే ఇకనైనా మేలుకోపోతే, ఓ హిందూ మేలుకో, మేలుకోపోతే శాశ్వత నిద్రపోవాల్సి వస్తుంది. కుంభకర్ణుల్లాగా నిద్రపోతూ ఉంటే శాశ్వత నిద్రలోకి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మిగిలిన ఈ ఒక్క భారతదేశం ముక్క కూడా మన హిందూ దేశం కింద మిగలకుండా పోతుంది. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే, మీరు అడిగినట్టుగా ఏ మత సంస్థల్లోనూ వేరే వాళ్ళ ప్రమేయం ఏది ఉండదు, కేవలం హిందూ మతస్థులు. అంటే నెంబర్ 1, అక్కడ ఆదాయం పెద్దగా రెగ్యులర్గా ఏమి ఉండదు. సో ఆదాయం లేని చోట అక్కడ దుకాణం వీళ్ళు పెట్టలేరు. 2, అక్కడ దుకాణం పెట్టి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తే ఓట్లు రావు. సో ఈ 2 కారణాలు, ఇక్కడ వీళ్ళంటే నిజమైన గొర్రెలు హిందువులే అని భావించాల్సి వస్తుంది. సో ఇక్కడ పెత్తనము చెలాయిస్తారు, ఇక్కడ ఆదాయం ఉంది. ఏంటి, మనలో మనమే ముసుగేసుకొని మన వాళ్ళలాగానే ఉంటూ, మన పక్కనే ఉంటూ, మన ఇంట్లోనే ఉంటూ దెబ్బతీసే మూకలు తయారైనాయి. కనుక ఓ హిందూ మేలుకో, మేలుకోవాలి. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకి సపోర్ట్ ఇవ్వాలి. అలాంటి ముందుకొచ్చిన నాయకుడిని బతికించుకోవాలి. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలి. ఆయన ఒక్కడైనా హిందూ, రాజకీయ నాయకుల్లో ఉన్న హిందూ ఆయన ఒక్కడైనా? మిగతా వాళ్ళు మాట్లాడరే? ఎందుకు మాట్లాడలేదు? ఓట్లు పడవేమో, మళ్ళీ పార్టీ టికెట్ రాదేమో అని భయం. అందుకని ఆయన ఒక్కడు ముందుకు వచ్చాడు. మిగతా వాళ్ళు కూడా రావాలి. ఇది పార్టీకి, లేకపోతే రాజకీయాలకి, లేకపోతే కులానికి, మతానికి సంబంధించింది కాదు. ఒక హైందవ ధర్మానికి సంబంధించిన సెంటిమెంట్ అంశం. ఈ విషయంలో ప్రతి వాళ్ళు ఎలర్ట్ అవ్వాలి. ప్రతి వాళ్ళు వాళ్ళ గళాన్ని వాళ్ళు వినిపించాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక తప్పిదం జరిగితే, ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అండి, మీ పక్కింటి ఆవిడ మీ అబ్బాయిని తీసుకెళ్లి ఎగ్గో లేకపోతే చికెనో పెట్టింది అనుకోండి, మీరు ఎంత రియాక్ట్ అవుతారు? ఊరుకోము కదా. లేదు. మరి అంటే మీ కొడుక్కి ఇబ్బంది వస్తే మీరు ఊరుకోరు, దైవానికి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, దైవానికి అపరాధం జరిగినా పర్వాలేదా? ఇదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవడానికి కారణం. ఒకవేళ అపరాధం నా ఇంట్లో జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతానో, భగవంతుడికి జరిగిన అపచారానికి నేను రియాక్ట్ అవుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అలాంటి నాయకుడికి మనం మద్దతు తెలపాలి. ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళ గళాన్ని విప్పాలి, వాళ్ళ మద్దతును తెలియజేయాలి. ఎందుకంటే దీన్ని ప్రశ్నించకపోతే ఇది ఇక్కడతో ఆగదు. ప్రతి స్థాయిలోనూ ఏదో ఒక అపరాధం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే టేక్ ఇట్ గ్రాంట్గా తీసుకుంటే మనకు తెలిసింది లడ్డు ఒకటే, తెలియని ఎన్ని ఉన్నాయో తెలియదు కదా. అందుకని ఇది పద్ధతిగా జరగాలంటే మత పెద్దలు, గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు పరిపాలనలో భాగం అవ్వాలి. టీటీడీ అనేది, పాలనా యంత్రాంగం అనేది గవర్నమెంట్లో ఒక అంగం కాదు. ఇది గవర్నమెంట్కి సంబంధించిన విషయం కాదు. మీ అజమాయిషి, గవర్నమెంట్ అజమాయిషి ఉండాలి. ఎప్పుడు అది సవ్యంగా జరుగుతుందో లేదో చూసుకోవాల్సిన అజమాయిషి మీకు ఉండాలి తప్ప, మొత్తం మేనేజ్మెంట్ మీకే ఉండి మీరే చేసేసి, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించిన మనుషుల్ని చైర్మన్స్గా, టీటీడీ బోర్డు మెంబర్లుగా నియమించుకొని ఏమిటి అక్కడ మీరు చేసేది? భగవంతుడికి మీరు చేసే సేవేం లేదు. మీ పార్టీకి, విఐపీలకి, డబ్బు గల వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి లోటు రాకుండా మీరు సేవ చేసుకుంటున్నారు, అంతే. సార్, ఇంతకు ముందు మీరు మేలుకో అంటే నాకు అంటే ఈ ఇన్సిడెంట్ అంతటినే చూస్తుంటే కనుక ఒక విషయం అనిపిస్తుంది. అంటే హైందవుల మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, ఏవైతే తప్పిదాలు జరుగుతున్నాయో, వీటన్నిటి నుండి ఇప్పటికైనా మీరు మేలుకోండి అని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ ఇష్యూని బయట పెట్టారు అనుకోవచ్చా? ఇక్కడి నుండైనా ప్రతి హైందవుడు కూడా మేలుకొని తన గణం వినిపించాలి, తన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడం కోసం తన ముందడుగు వెయ్యాలి అనడానికి సంకేతంగానే ఈ రోజు మేలుకొల్పడం కోసమే వెంకటేశ్వర స్వామి ఈ వివాదాన్ని బయట పెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా అంతే. ఎందుకంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా
అన్నిటిని గౌరవించి, అన్ని మతాలని గౌరవించి, ఎవరిని నొప్పించకుండా ముందుకు వెళ్ళే వ్యక్తి ఆయన కూడా. కానీ ఇవాళ ఆయన అంత సీరియస్గా తీసుకోవడంలో దైవ సంకల్పం ఉందని మనం భావించవచ్చు. ఆయన అంత సీరియస్గా తీసుకొని దీని మీద అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడం, ఎందుకంటే ఇవి నానాటికి పెరిగిపోతున్నాయి. ఇవాళ మీరు చూస్తే ఒక అడ్వకేట్ గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అని, ఆయన పంది కొవ్వు చాలా కాస్ట్, దాన్ని ఎలా కలుపుతాం లడ్డూలో, 400-500 రూపాయలు, పంది కొవ్వు 1500 రూపాయలు, దాన్ని ఎట్లా కలుపుతారు, ఇత్తడిలో బంగారం కలుపుతారు, ఎక్కడన్నా బంగారంలో కావాలంటే ఇత్తడి కలుపుతారు కానీ అనే నీచమైన హేయమైన కామెంట్స్ ఆయన చేయడం జరిగింది. మరి ఆయన హిందూ బంధువా లేకపోతే రాబంధువా నాకైతే తెలియదు. చాలా తప్పు మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడితే సార్ కుటుంబాలు, వంశాలు అంతరించిపోతాయి సార్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు, దైవం జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. తెలిసి తెలియని అపరాధం, మీరు ఎవరినో కాపాడడానికి, ఏదో మాట్లాడడానికి, ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు సార్. పరమ పవిత్రమైన ప్రసాదం అది. 1000 కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది సార్ ఆ లడ్డు. టీటీడీ 25 రూపాయలకి ఇస్తుందని 25 రూపాయల వాల్యూ కాదండి. పరమ పవిత్రమైన వెల అమూల్యం, అది దాని వెల అమూల్యం. సో ఇక్కడ రేట్ గురించి క్వశ్చన్ కాదు, పరిశుద్ధమైన వస్తువులతో అది తయారవ్వాలి, పరిశుద్ధమైన వస్తువులు అందులో వాడబడాలి. ప్యూర్ ఆవు నెయ్యిని వాడాలి. ప్యూర్ ఆవు నెయ్యి కొని వాడాలంటే పద్ధతి ప్రకారం, అంటే ఆవు నెయ్యిని ప్రాసెస్ చేసే విధానం 2 రకాలు. పాలని మరిగించి క్రీమ్గా చేసే విధానం ఉంటుంది, అది తక్కువ పడుతుంది ఏంటి. మరో విధానం ఏంటంటే పాలని పెరుగుగా తోడుపెట్టిన పెరుగుని మజ్జిగ చేసి దాంట్లోంచి వెన్నపూసని, చిన్నప్పుడు మన ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మలు తీసేవాళ్ళు, ఆ వెన్నపూసని మరిగించగా వచ్చింది ప్యూర్ నెయ్యి. ఆ ప్రొసీజర్ లో తయారు చేయాలి. దానికి వెల అనేది డబ్బులతో వెల కట్టలేనిది. అక్కడ శ్రమ అనేది ఉంటుంది, భక్తి అనేది ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. మన ఆయుర్వేదంలో కానీ వేదంలో కానీ ఆజ్యము అంటారు నెయ్యిని. హోమంలో వేసేది నెయ్యి, ఆజ్యము, తినేదాన్ని నెయ్యి అంటాము. సో 2 కూడా ఆయుర్వేదంలో కానీ వేదంలో కానీ చెప్పింది నెయ్యి అంటే ఆవు నెయ్యి అని. కానీ గేదె నెయ్యిని, జెర్సీ ఆవు నెయ్యిని నెయ్యి అనరు. జెర్సీ ఆవు గోమాత కిందకి రాదు. జెర్సీ ఆవులు దిగుబడి ఎక్కువగా ఇస్తాయి పాలు అని చెప్పి పెంచుతున్నారు. ఇది విదేశీ బ్రీడ్, అది గోమాత కిందకి రాదు. అది గేదెలాగా, అది కూడా ఒక యానిమల్, ఒక పశువు అంతే. గోమాత అంటే సర్వదేవమయే దేవి సర్వదేవ్యైరలంకృతే మాతర్మమాభిలషితం సఫలం కురునందిని. గోమాత అంటే మన స్వదేశీ జాతికి సంబంధించిన గోమాత. ఈ గోమాత మలము మూత్రంతో సహా పూజకు అర్హమైన పవిత్రమైన జంతువు, పవిత్రమైన గోమాత, పవిత్రమైన ప్రాణి. ఆ ప్రాణి ఇచ్చే పాలతోని తీసిన నెయ్యి స్వామివారికి వాడాలి. ఇక్కడ ఖరీదుతో సంబంధం లేదు. కనుక దీన్ని మీరు తెలిసి తెలియక మాట్లాడి అపచారాన్ని మూటకట్టుకోకండి, పాపాన్ని మూటకట్టుకోకండి. దీన్ని వివాదం చేయకుండా ప్రతి హిందువు ప్రశ్నించే తత్వంలో ఉండి మన దైవాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరికి వాళ్ళది బాధ్యత. మన ఇంటికి మనమే బాధ్యత, మన ఇంటికి మనమే ఇంటి పెద్ద. కాబట్టి మన ఇంట్లో ఏం జరిగినా, మన పిల్లలు, మన భార్య పిల్లలకి ఏమి జరగకుండా చూసుకునే బాధ్యత మనదైనప్పుడు, మన దైవానికి కూడా ఏమి అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత, మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటంటే, ధర్మం అంటే వేరే ఎక్కడో ఉండదు. ధర్మం అంటే నీ ధర్మం ఏంటి, ఒక కూతురుగా నీ ధర్మం ఏంటి, ఒక భార్యగా నీ ధర్మం ఏంటి, ఒక తల్లిగా నీ ధర్మం ఏంటి, ఒక చెల్లిగా నీ ధర్మం ఏంటి, ఒక సంఘజీవిగా నీ ధర్మం ఏంటి, అలాగే ఒక హైందవ మతాన్ని పూజించే ఒక భక్తురాలుగా నీ ధర్మం ఏంటి. ధర్మం అంటే అది. సో ధర్మో రక్షత రక్షిత అంటే మనం ధర్మంగా ఉంటే, మనం ధర్మ మార్గాన నడిస్తే అది మనని రక్షిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఓట్లు పడతాయా లేదా, లేకపోతే ముస్లిం ఓట్స్ చీలిపోతాయా అని భయం లేకుండా ఆయన ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆయన్నే సమర్థిస్తారు.
ఉమ్, మీరు అనుకుంటున్నారు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ముస్లిం ఓట్స్ పడవు, క్రిస్టియన్ ఓట్స్ పడవు. వాళ్ళు కూడా ఆయన్నే సమర్థిస్తారు, ఎందుకంటే ఆయన మాట్లాడే దాంట్లో ధర్మం ఉంది. ఆయన వాళ్ళెవరిని తక్కువ చేయలేదు, వాళ్ళని ఎవరిని తోలనాడలేదు. కాబట్టి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, అందరూ కూడా దీని మీద మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. సార్ చివరిగా ఒక ప్రశ్న. ఒకప్పుడు అప్పటి ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంగా ఎవరైతే పనిచేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత, ఆయన కూడా ఆయన సీఎంగా ఉన్న టైంలో 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి 3 సరిపోవా, మిగిలినవి ఇతర మతస్థులకి పంచుతాను అన్నారు. ఈ రోజు చూస్తే ఆయన కుమారుడు సీఎంగా ఉన్నప్పుడు ఈరోజు తిరుమల కొండపై ఇలాంటి ఘోరాన్ని చవిచూసాం. ఎందుకు వీరు వెంకటేశ్వర స్వామితోనే పెట్టుకుంటున్నారు? ఎందుకు వెంకటేశ్వర స్వామినే టార్గెట్ చేసుకొని ఈ పనులన్నీ చేస్తున్నారు? ఆయన్ని టార్గెట్ చేసుకునేంత కెపాసిటీ ఎవరికి లేదమ్మా. అజ్ఞానంతో చేసే పనులు అంటే దేవతలకి రాక్షసులకి యుద్ధం అనేది ఎప్పుడూ ఉంటుంది. దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం ఉంటుంది. రాక్షసులు దేవలోకం మాదే అనే కదా కొట్లాడతారు. సో అంతిమంగా ఆ శ్రీహరి అవతరించే రాక్షస సంహారం చేస్తాడు. కనుక వాళ్ళు పాపం అజ్ఞానంతో చేసే పనులే తప్ప ఆయనతో పెట్టుకునే కెపాసిటీ, పవర్ హౌస్ అది. ఆయనతో పెట్టుకునే కెపాసిటీ వాళ్ళకే ఎలా ఉంటుంది? అణువులో ఆవగింజలో 60వ భాగం. అర్థమైందా? ఆ కెపాసిటీ ఎవరికీ లేదు. ఈ భూమండలం మీద ఒక కుటుంబానికి కాదు, ఆ కుటుంబానికి కాదు, ఏ కుటుంబానికి ఎవరికీ లేదు. ఆయన భగవంతుడు, సకల చరాచర జగత్తుని సృష్టించిన పరమాత్మ. కాబట్టి అజ్ఞానంతో, అంధత్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న కొంచెం విజయాన్ని తన గొప్పతనంగా అనుకొని, ఉన్న కొంచెం సంపదని తానే గొప్ప అనుకొని, తానే సంపదనా పరుణ్ణని విరవిగి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ. కనుక అవన్నీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పాపం అదే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేసుకొని భగవంతుడి దగ్గర మోకరిల్లి శరణ వేడుకో దేవుణ్ణి. వెంకటేశ్వర స్వామిని శరణ వేడుకోకల్లా, నీ జీసస్ ముందు శరణ వేడుకో, తప్పు జరిగిందని. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా భగవంతుడే. కానీ ఇక్కడ మనం హిందూగా మనం మాట్లాడేది, మనం కొలిచే దేవుడు ఆయన. కాబట్టి దీని విషయంలో మీరు మాట్లాడకూడదు, మీరు తప్పు చేయకూడదు, మీరు అపరాధం చేయకూడదు, అపచారం చేయకూడదు. జరగడం వల్ల నష్టపోయేది మీరే. తస్మాత్ జాగ్రత్త. గురుగారు చాలా చక్కగా ఉన్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేశారు. అంటే దీక్ష దగ్గర నుండి హోమం వరకు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ ని కూడా ఎలా చూడాలి, రాజకీయంగానా లేదంటే మనం మేలుకోవడం కోసమా అనే విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ఆయుష్మతి భవ.